హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలివేలా వ్లాగ్స్. ఈరోజు ముల్లంగి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మసాలా కోసం అయితే బాండీలో కొన్ని పల్లీలు, హోల్ స్పైసెస్ తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని పొయ్యిపై పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. అందులోనే ఆనియన్, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు, కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ముల్లంగిని అయితే యాడ్ చేసుకోవాలి. ముల్లంగి యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ముక్కలకు పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం వేంపి పెట్టుకున్న మసాలాను అయితే మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. అందులోనే కొత్తిమీర, పుదీనా, కొంచెం మసాలా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ముల్లంగి మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్.